చెప్పుడు మాటలిని ఉరుకులు పెడితే ఆఖరికి ఆగమయ్యే కథ అవుతుంది. మంది మాటలిని ఉరుకులు పెట్టొద్దు అని అంటుంటారు పెద్దోళ్ళు. ఆగో అట్లా వెనక ముంగట చూసుకోకుండా ఉరుకులు పెట్టినందుకే ఇప్పుడు ఏపీల వాలంటీర్లు రోడ్డు పాలయ్యారు. ఇక వాలంటీర్ల ముచ్చట ఏడి వరకు వచ్చింది, నౌకర్ల కొరకు ఎసొంటి ఇద్దరు పడుతుర్రు సుషేద్దాం పారి. మంది మాటలిని మార్వానం పోతే మళ్ళొత్తాలకే ఇల్లాగమైందట. ఆగో అట్టనే ఉన్నది ఇప్పుడు ఏపీల నౌకర్లకు రాజీనామా పెట్టిన వాలంటీర్ల పరిస్థితి. తానోడి తెలిస్తే దైవమోడి దర్శనన్నట్టు ఏపీలో మళ్ళా పంక పార్టీ అధికారంలోకి వస్తే మా కొలువులు పైలంగుంటాయి అనుకోని పంక పార్టీ వాళ్ళు చెప్పినట్టే చేసిర్రు. కొలువులకు రాజీనామా పెట్టిర్రు. సీన్ కట్ చేస్తే పంక లెక్కలు ఇరిగినాయి. ఏపీల కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది, మా కొలువులు మాకు ఇయ్యి నాయన అనుకుంటా మంత్రుల చుట్టూ అధికార పార్టీ లీడర్ల చుట్టూ కాళ్ళ చెప్పులు అడిగేటట్టు తిరిగే పనిలో పడ్డారు ఏపీలో వాలంటీర్లు. పంక పార్టీ వాళ్ళు రాజీనామా చేయమంటేనే మేము చేసినాము, మా తప్పేం లేదు, మా పొట్టగొట్టకూలి, మా కొలువులు మాకు ఇయ్యి అని సర్కారోళ్ళ చుట్టూ లింగన్న పురుగులు తిరిగినట్టే తిరుగుతున్నారు. ఇక ఇదిట్టుంటే ఇదే సందనుకొని ఇటు సైకిల్ పార్టీ వాళ్ళు ఎట్టన చేసి పంక పార్టీ వాళ్ళను ఇరుకుల పెట్టే పనిలో పడ్డారు. మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమన్నారో వాళ్ళ మీద మీరు ఉండే జాగాల్లో పోయి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి రారి, పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేయాలి, ఫిర్యాదు చేసిన కాగితాలను పట్టుకొని రారి, మీ నౌకర్లు మీకు ఇస్తామని చెప్తున్నారు. ఇదే ముచ్చట్ని మొన్నో నాడు స్వయాన మంత్రి అచ్చెన్నాయుడు సారే మైకుల ముంగట చెప్పిండు. కావాలంటే ఇనురి స్టేజ్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు, వాళ్ళ పేర్లు మొహమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పేరు మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఇంటికి వచ్చేలా అలర్ పెట్టి చేయించారు. తర్వాత నా దగ్గర కలవండి. ఇట్లా సార్ చెప్పిన మాటలు విన్నాక ఇక మా కొలువులు మాకు వస్తే చాలు అనుకున్నట్టు రాజీనామాలు పెట్టిన వాలంటీర్లంతా పోలీస్ స్టేషన్ లో బాట పట్టిర్రు. గాయన రాజీనామా చేయమంటేనే మీరు రాజీనామా చేసినాం, గీన రాజీనామా చేయమంటేనే మీరు రాజీనామా చేసినాం అనుకుంటా ఎక్కడికక్కడ పంక పార్టీ లీడర్ల మీద పోలీసు వాళ్లకు ఫిర్యాదులు చేస్తున్నారు వాలంటీర్లు. అందరికంటే ఎక్కువ కార్పొరేటర్ల మీదనే ఎక్కువ కేసులు పెడుతున్నారట. గిట్లా అప్పుడేమో వాళ్ళ మాటలిని అట్టులికిర్రు, ఇప్పుడేమో నౌకర్ల కొరకు నానా తిప్పల పడుతున్నారు. చేతులు గాలక ముందే కొరకాసుకు దూరంగా ఉండాలి, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం పాయిది ఉంటది అనుకుంటున్నారట ఇప్పుడు వాలంటీర్ల ముచ్చటకైనా ఏపీ పబ్లిక్. ఏదైతే గానీ చూడాలి మరి వాలంటీర్ల పంచాది ఇంకెంత దూరం పోతుంది ఏంది అనేదిగా.